పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, రాత్రివేళ పాపంపేటలో నన్ను మమ్మను మీ దాసుని గృహానికి చేర్చి ఈ విధంగా సువార్త ప్రకటించడానికి మీరు ఇచ్చిన ధన్యకరమైన సమయం కొరకే కృతజ్ఞతలు. ఇది మీరు ఏర్పాటు చేసిన దినం. దీని యందు మేము సంతోషించాలి, ఉత్సహించాలి నాయన. ఇంతవరకు పాటల ద్వారా మీ ఘననామాన్ని ప్రస్తుతించారు. కొద్ది నిమిషాలు వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండగా సమయోచితమైన మీ జ్ఞానం ఇచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, చేరువచ్చిన ఆత్మీయులందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి బలమైన కారణం, ఈ లోకంలో పాపం ప్రవేశించింది. నేను విస్తరించి రెఫరెన్సులు కోట్ చేయను, కానీ కొంతసేపు ఓరల్గా మాట్లాడడానికి ఇష్టపడతాను. ఎందుకంటే మీ అందరికి బైబిల్ బాగా తెలుసు కాబట్టి. పాపం అనేది లోకంలోనికి ప్రవేశించకపోతే యేసు ప్రభు రాకడ అంత ఆవశ్యకత లేదు అని మనకు అర్థమవుతుంది. అంటే పాపం అనేది చాలా భయంకరమైందని మనకు అర్థం కావాలి. ఆ పాపాన్ని తీసివేసే శక్తి, ఆ పాపము నుండి విడుదల చేసే శక్తి, పాపము ద్వారా వచ్చే కాన్సిక్వెన్స్, శిక్ష, దాని నుండి విడిపించే శక్తి శరీరాన్ని ధరించుకున్న ఏ మనిషికి లేదు గనుక పాప విమోచన కొరకే బలమైన కారణం అదే యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ముఖ్యంగా మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఇంకేం సిస్టమ్ ఏం ముట్టుకోకుండా, బాగానే ఉంది, లైటింగ్ అంతా బాగానే ఉంది, ఓకేనా? ముఖ్యంగా మనకు అర్థం కావలసిన విషయం ఏంటంటే, పాపం అనేది ఒకటి ఉంది, దాని వలన వచ్చే ప్రతిఫలము చాలా భయంకరమైంది. దాని నుండి మనం బయటపడాలి అనేది ఒకటో మార్గం. బాగా వినాలి మాట. రెండవది ఏంటంటే, దాని నుండి బయటపడే మార్గం ఉన్నా కూడా, అది తెలిసినా కూడా, దాని నుండి అనగా పాపము వలన వచ్చే ప్రతిఫలము నుండి విడుదల పొందని బ్యాచ్ రెండోది. ఒకటి, తెలియక శిక్షలోకి వెళ్ళేవాళ్ళు ఒకరు, విమోచన కొరకు ద్వారం ఉంది, మార్గం ఉంది, అవకాశం ఉందని తెలిసి కూడా అంగీకరించిన వారు కొంతమంది ఉన్నారు. ఈ రెండింటిలో మనం ఏ బ్యాచ్ అనేది మనం ఫైనల్గా డిసైడ్ చేసుకుందాం. అయితే ప్రస్తుతం ఉన్న లోకంలో పాపం అనేది పెట్టిరిగిపోతూ ఉంది. పాపం అనే దానికి నానా శాఖలు, నానా భాగాలు ఉన్నాయి, దానికి నానా షేడ్స్ ఉన్నాయి. అయితే నువ్వు ఏ రకమైన పాపానికి ఒడిగట్టాలన్నా నీకు ఒకటి ఉంటే చాలు, ఏ పాపమైనా చేయొచ్చు. అదేంటంటే భయం లేకపోవడం. మనిషికి ఏమి లేదు, భయం లేదు. ఎప్పుడైతే మనిషికి భయం అనేది లేకుండా పోతుందో ఏ రకమైన పాపమైనా చేయొచ్చు, చేస్తాడు. యెహోవా యందలి భయమే పరిశుద్ధతకు మూలం. నీకు అర్థమవుతుందా? అంటే భయం ఉన్నోడు పాపం చేయలేడు. ఎప్పుడైతే మనం పాపం చేయకుండా ఉంటాం, మనం పరిశుద్ధంగా ఉంటాం. ఎప్పుడైతే భయం మనలో ఉండదో, ఏ పాపం చేయడానికైనా కూడా మనం వెనుక తీయం. ఈ భయం చిన్నపిల్లల నుండే, భయం లేకపోవడం అనేది చిన్నపిల్లల నుండే మనం చూస్తూ ఉన్నాం. పాఠాలు కూడా మనం వింటూ ఉన్నాం కదా. జానీ జానీ, ఎస్ పప్పా, ఈటింగ్ షుగర్, నిజంగా నువ్వా ఎస్సా, టెల్లింగ్ లైస్,
ఆహాహా అంట. అదే మరి నో పాప ఎస్ పాప అని చెప్పినోడు ఎస్ నో అని చెప్పొచ్చు కదా, ఆహాహా ఎందుకు అంటున్నాడంటే ఆల్రెడీ వాళ్ళ నోట్లో ఏముందో, నోట్లో షుగర్ ఉంది. అంటే చిన్నతనం నుండే అబద్ధం చెప్పడం అనే పాపం అలవర్చుకుంటున్నాడు మానవుడు. భయం లేకుండా ఏం చెప్తున్నారు మనుషులు? అబద్ధం చెప్తున్నారు. చిన్నతనం నుండే భయం లేకుండా ఏం చేస్తున్నారు? అబద్ధాన్ని చెబుతూ ఉన్నారు. పెద్దోళ్ళకైతే మనం చెప్పక్కర్లేదులేండి. ఎప్పుడైతే మనలో భయం ఉంటుందో మనం పాపం చేయం. పాపం అనేదే మనం చేయనప్పుడు, పాపం అనేదే మన మీద ఏలుబడి చేయనప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి రావలసిన ఆవశ్యకత లేదు. యేసు ప్రభు మన కోసం చనిపోవలసిన శిలువ మ్రాను మీద మరణించవలసిన పరిస్థితి అవసరమే లేదు. సో టోటల్గా ఒకటి మనకు అర్థమైంది, అదేంటంటే పాపము అనే బానిసత్వంలో మనమందరం ఉన్నాం. మనమందరం ఎందులో ఉన్నాం? నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేవు. అంటే అందరూ కూడా దేని బానిసత్వంలో ఉన్నారు? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు అనే మాట మనకు కనపడుతుంది. పాపం చేసి ప్రతివాడు దేనికి దాసుడు? పాపానికి. మనం దేనికైతే నీతికి మనం అప్పగించుకుంటే నీతికి దాసులం, పాపానికి మనం అప్పగించుకుంటే పాపానికి దాసులం. అంటే పాపం చేసే ప్రతివాడు, పాపాన్ని ఇష్టపడే ప్రతివాడి మీద ఎవరు ఏలుబడి చేస్తున్నారు? పాపం ఏలుబడి చేస్తుంది. ఏదైతే మన మీద ఏలుబడి చేస్తుందో దానికి మనం ఏమై ఉన్నాం? దాసులం, బానిసలం, రుణస్థులం, అచ్చి ఉన్నాం. ఇప్పుడు నేను ఒక విషయాన్ని సూటిగా చెప్పి త్వరగా ముగిస్తా. పౌలు గారు కూడా భయపడుతున్నాడు. బాగా వినాలి. పౌలు గారు కూడా దేనికి భయపడాలి? వాస్తవంగా పాపం చేయడానికి మనం ఏం చేయాలి? భయపడాలి. పాపం దానికోసం, పాపం కాని దానికోసం మనం భయపడవలసిన అవసరం లేదు. పాపం చేయడానికే భయపడాలి. పౌలు గారు కూడా అయ్యో నేను సువార్త ప్రకటించిన ఎడల అంటే పౌలు గారు కూడా అయ్యో అంటున్నాడంటే ఏం పడుతున్నాడు? భయపడుతున్నాడు. ఇప్పుడు ఇందులో ఉన్న మర్మాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈయన దేనికి భయపడుతున్నాడు? సువార్త ప్రకటించడం అనేది మంచి పని అయితే దానికి భయపడవలసిన అవసరం లేదు. అంటే సువార్త ప్రకటించకపోతే అంటే భయపడే పరిస్థితి ఏదో ఉంది. సువార్త ప్రకటించకపోతే భయపడుతున్నాడంటే సువార్త ప్రకటించకపోవడం పాపమా? నా ప్రశ్న మీకు అర్థమైందా? దేనికి భయపడాలి మనం? పాపానికి భయపడాలి. ఇప్పుడు సువార్త ప్రకటిస్తే భయపడవలసిన అవసరం లేదు. ఆ భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నాకు శ్రమ అంటున్నాడంటే భయపడుతున్నాడంటే ఎందుకు భయపడుతున్నాడు? సువార్త ప్రకటించకపోతే పాపం, అందుకనే భయపడుతున్నాడు. ఇప్పుడు సువార్తలో సారం ఏంటి? సువార్త ప్రకటించడం అంటే మనం నానా రకాలుగా ప్రకటన చేస్తున్నాం, బాగా చేస్తున్నాం, బాగానే ఉంది, వీధుల్లో మంచిదే. అసలు సువార్తలో ఉన్న సారం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింపుల్గా చెప్తాను. సువార్త అనగా ఏమీ లేదు. ఏమండి మీ వాడు తప్పు చేశాడు కదా, మర్డర్ చేశాడు కదా, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు, ఇప్పటికే 12 ఏళ్ళు అయిపోయింది, ఇంకా బెయిల్ రాలేదా అని అంటే, రాకపోతే ఏం చేస్తారు? రాలేదండి బాబయ్య, బాధపడతారు. ఇప్పుడే బెయిల్ వచ్చింది అనుకోండి, అది ఏ వార్త? మంచి వార్తేనా? సువార్తేనా? శుభవార్తేనా? మంచి వార్తే కదా. దేనికి మంచి వార్త? వాడు చేసిన పాపానికి రిమాండ్, దట్ ఈజ్ కాల్డ్ బంధకాలు, ఇంప్రిజన్మెంట్ అన్నారు. ఇంగ్లీష్లో ఏమన్నారు తెలుసా? ఇంప్రిజన్మెంట్ అన్నారు. బంధకాలలో ఉన్నాడు. చేసిన పాపం వాడిని బంధించింది. ఎక్కడ బంధించింది? సెంట్రల్ జైల్లో. ఇప్పుడు శుభవార్త ఎందుకు మనకి? సువార్త ఎందుకు మనకి అని అంటే వాడికి బెయిల్ వచ్చింది. విడుదల చేయడానికి ఏమొచ్చింది? బెయిల్ వచ్చింది. కాబట్టి వానికి సువార్త. దీన్ని మనసులో పెట్టుకోండి. మనమందరం కూడా పాపం చేసాం. మనమందరం కూడా పాపం అనే బంధకాలలో మనం ఉన్నాం.
ఇప్పుడు మనకు సువార్త ఏంటంటే, ఒక ఆయన వచ్చి బెయిల్ ఇప్పించి మనల్ని విడిపించాడు. ఏ పాపమైతే మనం చేసామో, ఆ పాపం చేయడం వల్ల ఏ పాపానికైతే మనం దాసులమయ్యామో, ఏ పాపానికైతే మనం బందీలమయ్యామో, ఆ పాపానికి చెల్లించవలసిన మూల్యం చెల్లించి మనల్ని ఏం చేశాడు? బెయిల్ మీద విడిపించాడు. ఇక నీవు ఎప్పటికీ బానిసవు కావు, బందీవి కావు, రుణస్థుడవు కావు. జనరల్గా ఎవరికైనా బెయిల్ ఇవ్వాలంటే మీ పొలం డాక్యుమెంట్స్, తర్వాత క్రైమ్ చేసిన నేరాన్ని బట్టి కొంత రొక్కం, కొంత అమౌంట్ చెల్లించి ఒక 30,000 40,000, నాన్నగారు రండి, నాన్న కుర్చీ ఇవ్వండి, దయచేసి ముందుకు రండి, కూర్చోండి, కొంత రొక్కం చెల్లించి ఆ తర్వాత ఏం చేస్తారు? మొదటిది పొలం డాక్యుమెంట్స్, ఏదో ఒకటి మరి దానికి రుణం చెల్లించాలిగా. పొలం డాక్యుమెంట్స్ లేదంటే కొంత అమౌంట్, అయినా కూడా మళ్ళీ పైపెచ్చి ఏముంటుందో తెలుసా? కనీసం ఒక 2 జామీన్లు ఉండాలి. బెయిల్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఎవరో ఒకరిద్దరు జామీన్లు ఉంటే, సంతకాలు పెడితే, ఒకవేళ వీడు మళ్ళీ ఇదే నేరం చేస్తాడేమో, లేకపోతే బయటకు వచ్చిన తర్వాత మాకు మరలా కోర్టుకు రాకుండా, తర్వాత వాయిదాలకు రాకుండా ఏమండి వెళ్ళిపోయి తిరుగుతాడేమో, దానికి మాకెవరండి జామీను, మాకు హామీ ఎవరంటే ఒక 2 తెలిసిన వాళ్ళు బాగా దగ్గర బంధువులు ఏం చేయాలి? సంతకం పెట్టాలి, అప్పుడు విడిపిస్తారు. సో మొత్తానికి మూల్యం చెల్లిస్తున్నారు. అది భూమి కావచ్చు, భూమి పట్టా కావచ్చు, డబ్బు రూపాయన కావచ్చు, మనుషుల హామీ రూపాయన కావచ్చు. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, యేసు ప్రభువు కూడా మూల్యం చెల్లించాడు. అర్థమవుతుందా? ఆ యేసు ప్రభు చెల్లించిన మూల్యం ఏంటంటే, వినాలి బాగా, యేసు ప్రభు చెల్లించిన మూల్యం ఏంటంటే, రొక్కం ఏంటంటే, భూమి కాదు, భూమి పట్టా కాదు, డబ్బులు కాదు, మరేంటి? అమూల్యమైన ఆయన రక్తము చేత మనల్ని ఏం చేశాడు? విమోచించాడు, అంటే బెయిల్ ఇప్పించాడు. అర్థమవుతుందా? అంటే మనం పొందవలసిన శిక్ష తాలూకు రుణం ఆయన చెల్లించాడు. అందుకనే ఆ చేతి పైవ్రాత పత్రాన్ని ఆయన కొట్టివేసి మన రుణాన్ని ఏం చేశాడు? ఆయన రుణాన్ని ఏం చేసి, మన క్రయధనాన్ని ఏం చేశాడు? ఆయన చెల్లించాడు, మనకు బెయిల్ ఇప్పించాడు. వాస్తవానికి పాపము వలన వచ్చు జీతం ఏంటి? పాపపు ఆ బంధకాలలో ఉన్న ప్రతివాడు కూడా పాపము వలన వచ్చు జీతం మరణం, అంటే చెల్లించాల్సింది. పాపము చేసిన దానికి మనం చెల్లించాల్సిన మూల్యం ఏంటి? రుణం ఏంటి? మరణం. మనం చెల్లించాల్సింది ఎవరు చెల్లించారు? మనకు బదులుగా యేసు ప్రభు చెల్లించి మనల్ని ఆ మరణం నుండి ఏం చేశాడు? విడుదల చేశాడు. ఇది సువార్తలోని సారం. అలాగని ఆయన కూడా పాప బంధకాల్లోనే ఉన్నాడంటే నో. ఆయన ఏదైతే మూల్యాన్ని చెల్లించాడో దాని మీద కూడా విజయం పొందాడు ఆయన. ఓ పాపమా నీ మరణం, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. మరణపు ముళ్ళు పాపము, మరణపు ముళ్ళు పాపము. దాన్ని జయించిన వాడు యేసు ప్రభువు. తద్వారా మనకి విజయాన్ని కూడా ఆయన అనుగ్రహించాడు. చరిత్రలో జరిగిన ఒక సందర్భాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. అమెరికాలో టొరంటో అనే ఒక ప్రాంతం ఉంది. బాగా వినండి, మీకు అర్థమవుతుంది. నేను స్టార్టింగ్లో ఒక మాట చెప్పా, ఎంతమంది గుర్తుందో, గలిబిలిగలు అలా ఇలా తిరిగారు కదా. ఆ మాట ఏంటంటే, అది మళ్ళీ రిపీట్ చేస్తున్నా. పాపము వలన వచ్చు జీతం మరణం. అయితే రెండోది చెప్తున్నా, పాపం వలన వచ్చు జీతం మరణమైనా ఆల్రెడీ యేసు ప్రభు మరణించి ఆ పాపపు తాలూకు రుణాన్ని ఏం చేశాడు? మన పక్షాన చెల్లించేశాడు. ఇప్పుడు నువ్వు పాపం చేసిన మరణానికి పాత్రుడు కాదు. యేసును అంగీకరిస్తే నీ పాపపు తాలూకు రుణం ఏమవుద్ది? కొట్టివేయబడుద్ది. ఇప్పుడు చాలామందికి ఇలా సువార్త చెప్తుంటే ఇది మత ప్రచారం, మత ప్రచారం, మత ప్రచారం అంటున్నారు, గొల్లు పెడేస్తున్నారు. కాదురా నాయన, నువ్వు బంధకాల్లో ఉన్నావు, దాని తాలూకు రుణాన్ని ఒక ఆయన చెల్లించేశాడు, ఇంక నువ్వు దానికి రుణస్థుడవు కావు అని చెబుతున్నావు.
లేదు 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 మేము అసలు అంగీకరించం, చెల్లించినా కూడా ఇంకా మేమేం చేస్తాం, రుణం కడతాను. ఇప్పుడు రాజేష్ ఉన్నాడండి, ఇదిగేంది బడ్డీ కొట్టండి, 10,000 రూపాయల పాపం సరుకు తీసుకెళ్ళి వాడుకున్నాడు, కట్టలేకపోతున్నాడు. నేనేం చేశానంటే 10,000 నేను కట్టా. రాజేష్ ఇంక నువ్వు కట్టవలసిన అవసరం లేదని చెప్తుంటే ఆయన ఏమంటాడంటే, నువ్వు చేసేది మత ప్రచారం, నాకు చెప్తావేంటయ్యా, అర్థమవుతుంది మీకు నా భాష? నువ్వు చెల్లించానని అన్నా కూడా నేనేం చేయాలి, నేను ఆయనకి రుణస్థుడిగా ఉన్నాను, ఆ 10,000 లేదు నేనే కడతాను అంటున్నాడు. నేను ఇచ్చానయ్యా నువ్వు కట్టక్కర్లేదన్నా కూడా ఆయనే అంటున్నాడు, లేదు లేదు నేను ఇంకా అప్పు ఉన్నాను అన్నాడు. ఇంకా అలాంటి వాళ్ళ మనోనేత్రాలు ఎలా వెలిగించాలి? నేను అందుకని కొన్ని ఆర్టికల్స్, ప్రాథమిక హక్కులు, పౌర హక్కులు నేను మీకు వాట్సాప్లో పెట్టాను. ప్రతి క్రైస్తవుడి బాధ్యత ఏంటో తెలుసా? సువార్త ప్రకటన. సువార్త ప్రకటనలో సారం ఏంటో తెలుసా? మనమందరం పాపం చేసి పాపానికి దాసులమై ఉన్నప్పుడు, పాపానికి బందీలమై ఉన్నప్పుడు, పాపానికి రుణస్థులమై ఉన్నప్పుడు ఆ రుణాన్ని యేసు ప్రభు శిలువ మ్రాను మీద మరణించి చెల్లించాడు. ఇక మనం ఎవ్వరము కూడా పాపానికి మరణానికి రుణస్థులము కాము అని అంటే, లేదు లేదులేండి ఇంకా మేము కట్టాల్సింది ఉంది, నువ్వు చేసేది మత ప్రచారం అంటున్నారు. ఇది మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చరిత్రలో జరిగిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మళ్ళీ ఎవరైనా ఎల్ఎల్బి చదివే వాళ్ళు ఉంటే ఎల్ఎల్బిలో సెకండ్ టర్మ్లో ఈ లెసన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎల్ఎల్బిలో లా చదివే వాళ్ళకి ఖచ్చితంగా ఈ లెసన్ ఉంటుంది. ఆ లెసన్ సారం ఏంటో తెలుసా? అమెరికాలో టొరంటో అనేటువంటి ఒక మహానగరంలో 2 స్నేహితులు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా మంచి ఆటగాళ్ళు. ఏం ఆటగాళ్ళు? పేకాటగాళ్ళు. ఈ పేకాటగాళ్ళు ఇద్దరు రోజు ఒక రచ్చబండ మీద కూర్చొని పేకాట ఆడుతూ ఉండేవాళ్ళు. ఆటగాళ్ళం మేమిద్దరం అనుకోండి. కొంచెంసేపు ఎప్పుడు చూసినా అన్నయ్య గెలుస్తున్నాడు. నా స్నేహితుడు అన్నయ్య ఎప్పుడు చూసినా పేకాటలు ఎవరు గెలుస్తున్నారు? అన్నయ్య గెలుస్తూ ఉన్నాడు. ఒకసారి ఏమైందంటే నేను గెలిచా. అప్పుడు అన్నయ్య కోపం వచ్చేసింది. ఇప్పుడు నేను గెలిచాను. గెలిస్తే అన్నయ్యకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చి అదేట్రా ఎప్పుడు నేనే కదా గెలుస్తాను, నువ్వు గెలవటం ఏంటి? ఒకసారి నీ దగ్గర ఉన్న ఆ మొక్కలు ఏమి చూపించి, ఏ మొక్కలు? రాగి మొక్కలు చూపిస్తాను అంటే చూపించాను. చూపించేసరికి నిజంగానే గెలిచాను. అయితే ఆయనకు ఓటమి చెందడం ఇష్టం లేదు. అమెరికాలో మనం బూతులు ఆడుకున్నట్టే, బూతులు ఆడుకోవడం మనకి చాలా సులువు కదా. అంత ఈజీగా ఒకరినొకరు చంపేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి చట్టపరంగానే ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్క తుపాకు ఉంటుంది. వాళ్ళు ఎలా చంపేసుకుంటారు తెలుసా? ఉత్తి పుణ్యానికి అలా కాల్చేసి ట్రిగ్గర్ నొక్కి చంపేసుకుంటారు. సరదాగా కాల్చేసుకొని చంపేసుకుంటారు. కోపం వచ్చిందంటే సార్ కాల్చి చంపేసుకుంటారు ఒకరు. అప్పుడు ఏం చేశాడంటే అన్నయ్య నన్ను కాల్చి చెప్పండి, ఏం మీకు ఇష్టం లేదు ఏంటి? ఏం చేశాడు అన్నయ్య? నన్ను కాల్చేశాడు. అప్పుడు నేను చచ్చిపోయాను. నేను చనిపోయిన తర్వాత మరి అన్నయ్య ఏం చేస్తారు? పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ తర్వాత నేరాన్ని ఒప్పుకున్నాడు. రిమాండ్కి తీసుకెళ్ళారు. జైల్లో ఉన్నాడు. ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చింది. ఏంటా తీర్పు అంటే, నరహత్య చేశాడు కాబట్టి ఇతడు మరణ శిక్షకు పాత్రుడు. రేపు ఉదయం తెల్లవారుజామున ఎప్పుడైనా కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఉరి శిక్షలు ఎప్పుడు అమలు జరుగుతాయంటే ఉదయం 4 నుండి 5 గంటల మధ్యలో జరుగుతాయి, తెల్లవారుజామున. ఇప్పుడు విషయం ఏంటంటే అన్నయ్యకి రేపు పొద్దున్నే 4 నుండి 5 గంటల మధ్య ఏంటది? ఉరి శిక్ష అమలు చేశారు. చేసిన తప్పుకి శిక్ష అనేది అమలైంది. బాగా వినాలి. ఇప్పుడు చాలా మంది అన్నయ్య కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. వాస్తవానికి మంచి వ్యక్తే. కోపంతో క్షణికావేశంలో ఏం చేశాడు? స్నేహితుడిని కాల్చి చంపేశాడు. ఓటమిని తట్టుకోలేక కాల్చి చంపేశాడు. ఇక అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తూ ఉన్నారంటే, బాబాయ్ శ్రీనివాసపాల్ గారు మా కూతురు పెళ్లికి డబ్బులు ఇచ్చాడండి, లేకపోతే నా కూతురు పెళ్లి జరిగేది కాదండి. అయ్యో శ్రీనివాసపాల్ గారు
మా పిల్లోడు ఉద్యోగం కోసం రికమెండేషన్ చేశాడండి, మా పిల్లోడికి ఉద్యోగం వచ్చిందని. అంటే ఆయన వల్ల మేలు పొందిన వాళ్ళందరూ కూడా ఆయన మరణించడానికి ఎవరో ఇష్టపడట్లా. అప్పుడు అందరూ ఏం చేశారంటే దాదాపు 100 మంది ఉత్తరాలు రాశారండి. ఎవరికి? ఒకటే ఉంది చాయిస్, అదేంటంటే రాష్ట్రపతి ఒకవేళ క్షమాభిక్ష పెడితే బతికేస్తాడు. ఇప్పుడు రాష్ట్రపతి మనస్సును మెప్పించాలంటే ఏం చేయాలంటే ఆయన వల్ల మేలు పొందిన వాళ్ళందరూ రాష్ట్రపతికి ఉత్తరాన్ని రాయాలి. చాలా మంది 100 మంది ఉత్తరాలు రాశారు. ఆ గుండె బ్రతకాలి, ఆ మనిషి బ్రతకాలి, ఏమండి క్షణికావేశం ఏదో జరిగిపోయింది, అయ్యా ఆయన వల్ల మేము మేలు పొందామని. వాస్తవానికి రాష్ట్రపతి దేశంలో లేడు, విదేశీ పర్యటనలో ఉన్నాడు. రాత్రి దాదాపు 10:30-11 గంటలప్పుడు వచ్చాడంట. తెల్లవారికి ఉరి శిక్ష అమలు చేయాలి. వచ్చేసరికి రాష్ట్రపతి గారి టేబుల్ మీద 100 ఉత్తరాలు. ఏంటి ఆ ఉత్తరాల సారం అంటే, ఎలాగైనా సరే పాలు గారికి మరణదండన జరగకుండా దయచేసి క్షమాభిక్ష పెట్టండి, అతను వ్యక్తిగతంగా మంచివాడే, క్షణికావేశం లేదో చీరాని పని చేశాడయ్యా, ఆయన వల్ల మేమందరం మేళ్ళు పొందిన వాళ్ళం అని చెప్పేసి రాస్తే, అప్పుడు ఆయన మనసు కరిగి, ఎవరు మనసు? మనసు కరిగి ఆయన ఏం చేశాడంటే ఒక లెటర్ రాశాడు. క్షమాభిక్ష కొరకైన ఉత్తరాన్ని రాసి సీల్ వేసి స్టాంప్ వేసి సంతకం పెట్టి ఆయనే డైరెక్ట్గా సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. దాదాపు 11 అవుతుంది రాత్రి. సాధారణంగా అసలు సెంట్రల్ జైల్లోకి ఎవరినైనా అలో చేస్తారా? చేయరు. ఈయన అలో చేశారు. అలో చేసినప్పుడు ఆ ఉత్తరాన్ని పట్టుకొని, బాగా వినండి ఈ మాట, పౌలు గారి దగ్గరికి నేరుగా సెంట్రల్ జైల్లోకి వెళ్ళాడు. ఈయన ఏ సిచ్యుయేషన్లో ఉన్నాడు? అప్పుడు పౌలు గారు ఏ సిచ్యుయేషన్లో ఉన్నాడు? రేపు పొద్దున్నే 4 దాటిందంటే నా తలకాయకి నల్లగొడ్డేసి మెడకాయకి ఒక తాడు తగిలిచ్చి కాళ్ళ కింద ఉన్న ప్లేటు తొలగించేస్తారు. అప్పుడు నా పేరుకి ఉరితాడు తగులుకుంటుంది. అది తగులుకున్నప్పుడు వెంటనే బిగుసుకుంటుందా, లేకపోతే కోత ఏమన్నా లూజ్ ఉంటుందా? పోనీ లూజ్ చేసుకోవడానికి ఏమన్నా చేతులు ఏమన్నా వస్తాయంటే ముందు చేతులు ఏం చేస్తారు? వెనకాలకి ఇరిచేసి కట్టేస్తారు. అంటే నా చావు ఎలా ఉండిపోతుందో, చెమట్లు పట్టున్నాడు, చికాకులో ఉన్నాడు. గంటల్లో నీ చావు ఉందంటే అసలు నీ ఆలోచనలు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించు. చాలా హై టెన్షన్లో ఉన్నాడు. ఈలోపు ఎవరు పోయారు? ఉత్తరాన్ని రాసుకొని రాష్ట్రపతి వెళ్ళాడు. ఆయన ఆ గేట్ దగ్గర ఉండగానే ఇక్కడ మొదలెట్టేసాడు ఆయన. ఎవడరా నువ్వు, ఈ టైంలో వస్తున్నావేట్రా, ఎర్ర పేపర్ పట్టుకొని వస్తున్నావు? అయ్యా నీ మేలు కోసమే, నీ మంచి కోసమే, నీకు క్షమాపణ దొరుకుతుంది, నా మాట విను. దేవుడు ఉన్నాడు, క్రిస్టియన్స్ కదా అమెరికాలో, దేవుడు ఉన్నాడు. దేవుడే ఆ మనసు నాకు ఇవ్వకపోతే నిన్ను క్షమించడానికి లేదు, క్షమాభిక్ష నీకు ఉండదు. కాబట్టి దేవుడే దయ చూపించి నీకు మంచి అవకాశం ఇచ్చాడని చెప్తుంటే మత ప్రచారం చేస్తున్నావా? ఈ టైంలో వచ్చావు నువ్వు, ఈ టైంలో వచ్చావా? రాష్ట్రపతి అన్న సంగతి అతనికి అర్థం కాలేదు. క్షమాభిక్ష పత్రాన్ని పట్టుకొని వచ్చాడు అన్న సంగతి అతనికి అర్థం కాలేదు. అక్కడ పడేసిపో కరపత్రం. ఏమనుకుంటున్నాడు ఆ లెటరు? కరపత్రం. ఆయన ఏమనుకుంటున్నాడు? దైవ జనుడు. మత ప్రచారం ఈ టైంలో కూడా చేయడానికి వచ్చారా మీరు అని చిరాకు పడిపోయి నిరాకరించాడు. పుచ్చుకోలేదు పడిల్లారా. రైట్. ఆయన అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతా బయట డిస్కషన్ జరిగింది. అతను అంగీకరిస్తే క్షమాభిక్ష, అంగీకరించకపోతే శిక్ష. చెప్పండి, అంగీకరించకపోతే శిక్ష, అంగీకరిస్తే క్షమాభిక్ష. వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన 1:30-2 గంటలు, దాదాపు 1 గంట 1:30 ఆ టయానికి ఆ ఉత్తరం తీసి ఆ కరపత్రం ఎందుకైనా మంచిది చదువుదాం అనే టెన్షన్లో చదివేశాడు. చదివితే అక్కడ లెటర్లో ఏమో రాసిందో తెలుసా? ఫలానా వ్యక్తికి క్షమాభిక్ష పెట్టడం జరిగింది. బాగా వినాలి మాట. అప్పుడు అల్లో అని చెప్పేసి నెత్తి నోరు బాదుకుంటా ఉంటే అక్కడున్న కాప్స్, సెంట్రల్ జైలు కాప్స్ అంటే పోలీసు వారు ఏం చేశారంటే, అయ్యా దయచేసి ఒక్కసారి నన్ను రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్ళండి, ఆయన రాష్ట్రపతి అన్న సంగతి తెలియక, ఆయన పవర్ ఏంటో నాకు తెలియక నేను అంగీకరించలేకపోయినది, ఏదో అని తృణీకరించాను, తోలనాడాను, దయచేసి నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళమండి. ఏడుస్తూ ఉంటే అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు పర్మిషన్ తీసుకుని హైకమాండ్ నుంచి
రాష్ట్రపతి గారి ఇంటి దగ్గరికి తీసుకెళ్తుంటే అప్పుడు మెట్లెక్కి పైకి వెళ్తున్నాడు అంట, డూప్లెక్స్ ఇంట్లోకి రాష్ట్రపతి గారు. వినాలి బాగా మీరు. అప్పుడు చివరాఖరికి ఏం జరిగిందో తెలుసా? ఏనేమని రాశాడు మళ్ళీ తిరిగి ఆయనకి అని అంటే, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నాకు తప్పు అయిపోయింది, మీరు రాష్ట్రపతి అన్న సంగతి నాకు అర్థం కాలేదు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ ఉత్తరం తీసుకున్నాడు కానీ తీసి చదవడానికి కూడా ఇష్టపడలేదు, చించేసి కింద పడేసాడండి. ఏమర్థమైంది మీకు? ఇచ్చిన అవకాశాన్ని ఇప్పుడు తెల్లారింది, 4-4:30 మధ్యలో ఉరి శిక్ష వేయబడింది, అయిపోయింది జీవితం. ఇప్పుడు ఇతను ఉరి శిక్ష పొందడానికి గల బలమైన కారణం ఏంటి చెప్పండి? చేసిన తప్పుకి ఉరి శిక్ష పొందలేదా? బాగా వినాలి నా పాయింట్ మీరు. చేసిన తప్పుకి వాస్తవంగా ఉరి శిక్ష ఉంది, కానీ వెసులుబాటు ఏంటో తెలుసా? రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాడు. చేసిన తప్పుకి ఉరి శిక్ష ఉన్నా రాష్ట్రపతి క్షమాభిక్ష ద్వారా దాన్ని ఏం చేయొచ్చు? మనం దాని నుంచి బయటపడవచ్చు. బయటపడే అవకాశం ఉన్నా కూడా ఏం చేశాడు? తృణీకరించాడు. ఇప్పుడు చాలా మంది నశించి నరకానికి ఎందుకు వెళ్ళిపోతున్నారా అని అంటే చేసిన పాపానికి కాదు. బాగా నోటి చేరి పాయింట్ మీరు. చేసిన పాపానికి కాదు, మరి దేనికేనంటే చేసిన పాపానికి మూల్యం చెల్లించి యేసు ప్రభు, రాష్ట్రపతి ఎవరో తెలుసా? యేసు ప్రభు చేసిన పాపానికి మూల్యం చెల్లించి క్షమాభిక్ష అని పెట్టినా కూడా ఆ యేసు మనకు పెట్టిన క్షమను అంగీకరించకపోవడం వల్ల, యేసును అంగీకరించకపోవడం వల్ల, రాష్ట్రపతిని అంగీకరించకపోవడం వల్ల, రాష్ట్రపతి క్షమను అంగీకరించకపోవడం వల్ల మనం అందరం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? అది విదేశీ మతంరా, మన మధుకుల తక్కువ కులాల దేవుడురా, అనగారిన దళితుల దేవుడురా అని మనం తృణీకరించడం వల్ల ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? నరకానికి వెళ్ళిపోతాం, శిక్షలోనికి వెళ్ళిపోతా ఉన్నాం. చాలా మంది అలాగే వెళ్ళిపోతున్నారు. అందుకే యేసుప్రభువు ఎందరైతే తనను అంగీకరిస్తారో వారికి నేను నిత్య జీవాన్ని దయచేస్తాను. నా క్షమాగుణం ఏమండి, నేను పెట్టి క్షమాభిక్షని ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ నేనేమిస్తాను? నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను. పౌలు గారికి ఇది బాగా అర్థమైంది. వాస్తవానికి పౌలు చేసిన పాపాలకి రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా దక్కనంత పాపం చేశాడు. పాపులలో నేను ప్రధాన పాపిని, పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుణ్ణి. ఎంత భయంకరమైన హానికరుడు మీ అందరికీ నేను చెప్పక్కర్లేదు. అలాంటి హానికరుడికి దమస్కు వెళ్ళే మార్గములో రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాడు. యేసుప్రభు ఏం చేశాడు? అననీయా వెళ్ళు, అతని నెత్తి మీద చేతులుంచి ప్రార్థన చేయి, క్షమాభిక్ష పెట్టు. ఒక ఉత్తరం లాగా అననీయాని పంపిస్తే ఆ క్షమాభిక్ష పొందుకున్నాడు. అంతవరకు యేసు అంటే పడని వాడు, యేసే రక్షకుడు, యేసే నిజమైన దేవుడు, నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను, మృతులలో నుండి లేచిన క్రీస్తుని నేను ప్రకటిస్తున్నాను, ఆయన ద్వారానే నిత్య రక్షణ, నిత్య జీవం అని మొదలెట్టాడు. టోటల్ గా మీరు బైబిల్ తీసి చూడండి, చివరి మ్యాప్లో మీకు కనబడుతుంది పౌలు చేసిన సువార్త ప్రయాణాలు కనబడతాయి. ఎంతగా తిరిగాడో, ఎన్ని పేర్లు మనకు కనబడతాయో. యెరూషలేములో ప్రారంభించాడు. నేను మధ్యాహ్నం మెన్షన్ చేశాను, సువార్త అనేది రోమ పత్రికలో మొదటి అధ్యాయంలో స్టార్ట్ చేసి చివరి అధ్యాయంలో ముగించాడు. ఆయన చివరి సువార్త ప్రయాణాన్ని ముగించింది కూడా రోమాలోనే. ద లాస్ట్ జర్నీ ఆఫ్ పౌలు గారి చివరి సువార్త ప్రయాణం కూడా దేనికో తెలుసా? రోమాకే. ఆయన మరణం కూడా అక్కడే జరిగింది. అంటే ఆయన సువార్త యెరూషలేములో ప్రారంభించాడు. వీధి వీధికి, వాడవాడకి, పల్లె పల్లెకి, పట్టణాన్ని దర్శిస్తూ అప్పటి కాలములో ప్రధాన నగరం, రాజధాని నగరంగా ఉన్నదేంటో తెలుసా? రోమా. ఇప్పుడు మనకి న్యూఢిల్లీ ఎలాగో
వింటున్నారు కదా? అప్పుడు ప్రపంచం మొత్తానికి రాజధాని ఏంటో తెలుసా? రోమా. అప్పుడు ఏలుబడిలో ఉన్న పాలన కూడా రోమా ప్రభుత్వమే. అంటే తన సొంత ఇల్లైన పల్లెటూరు నుండి మొదలు పెట్టుకొని రాజధాని పట్టణం వరకు ఆయన చెప్పవలసిన సువార్త అంతా చెప్పాడు కాబట్టి ఇక నేను చెప్పాల్సింది ఏమీ లేదు. నా పరుగు కడముట్టించేశాను, నా పని నేను చేశాను. మీరు చేస్తే మీ ప్రాణాలకు నేను ఉత్తరవాదిని కాను. ఒకసారి మాట చదువుదామా? అందరు బైబిల్ ఓపెన్ చేద్దాం దయచేసి. అందరు బైబిల్ ఓపెన్ చేద్దాం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 21వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 21వ వచనం చూడండి ప్రియులారా. మరియు ప్రయోజనకరమైనది ఏంటి? మనిషికి ప్రయోజనకరమైంది సువార్త. ఏంటి దానివల్ల వచ్చే లాభం ఏంటి, ప్రయోజనం ఏంటంటే మీ రుణం చెల్లించబడింది, మీ రుణం కొట్టివేయబడింది, మీ రుణం తీర్చబడింది. ఇక మీరు పాపానికి దాసులు కాదు, పాపం వల్ల వచ్చే జీతం మరణానికి పాత్రులు కాదు. మీకు బదులు యేసు మరణించాడు, ఇక చావలసిన అవసరం లేదు. మీరు ఆయన అంగీకరిస్తే చాలు, మీకు ఆయన క్షమాభిక్ష పెడుతున్నాడు. ఇదే సువార్తలోని సారం. ఈ సత్యం అంతా చెబుతా పోయాడు. చెప్పి 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 ఏమంటున్నాడు చూడండి. ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోలేదు, బహిరంగముగాను ఇంటింటను మీకు సువార్త చెప్పాను నేను. బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని. అర్థమవుతుందా? ఆయన అంగీకరిస్తే చాలట మీరు, ఆయన నమ్మితే చాలట మీరు, ఆయన ద్వారా క్షమ దొరుకుతుందని మీరు నమ్మితే చాలట, అంగీకరిస్తే చాలట. విశ్వాసం ఉంచవలెనని యూదులకునంటే నా స్వజనులకును, గ్రీసు దేశస్థులంటే అన్యులకును ఎలాగో సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలుసు కదా. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు సిద్ధంగా ఉన్నాయి. అంటే నన్ను చంపేస్తారు, నా చావు నాకు అర్థం అవుతుంది. కానీ నేను చచ్చిపోయే లోపు ఎంత మందికి చెప్పాలో అంత మందికి సువార్త చెప్పాను. సువార్త సారం ఏంటి? మీరు కేవలం మీ పాపాల వల్ల చావట్లా. మీరు పాపం చేసినా కూడా ఏమండి, పాపం వలన వచ్చి జీతమైన మరణానికి విరుగుడు ఉంది, విడుదల ఉంది, బెయిల్ ఉంది. అది యేసు ప్రభువు ద్వారా మీ అందరికీ దొక్కుతుంది. ఆయన అంగీకరించండి. ఇదే సువార్తలోని సారం అని అందరికి చెప్పాను. నా స్వజనులకు చెప్పాను, అన్యులకు చెప్పాను. ప్రతి పట్టణం, ప్రతి పల్లె, ప్రతి వాడ, అన్ని చోట్ల నేను చెప్పాను. ఇక నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను చంపేస్తారు, యెరూషలేము వెళితే నన్ను బ్రతికించి ఉంచుతారనే నమ్మకం నాకు లేదు. 23 బంధకములను శ్రమలను నా కోసం ఎదురు చూస్తున్నామని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి, ఎంత మంచి మాట, దేవుని కృపా సువార్తను గూర్చి చదువుదాం అక్కడి నుంచి. సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును ఎంత మాత్రమును ఇష్టమైనదిగా ఎంచుకొనుట లేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని. మీ అందరికీ ఏం చెప్తా ఉన్నాను? మీ మధ్య ఎందుకు సంచరిస్తా ఉన్నాను? నేను దేవుని సువార్తను ప్రకటించడానికే నేను సంచరించాను, తిరిగాను, సువార్త ప్రకటించాను. ఇంత చెప్పిన తర్వాత, ఇంత సువార్త మీరు విన్న తర్వాత మీలో ఇక మీదట మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు మళ్ళీ నేను వస్తానో రాను, మళ్ళీ చెబుతానో లేదో ఆల్రెడీ చెప్పాను. అంగీకరించారా? బతుకుతారు. లేదా ఏమంటున్నాడు చూడండి. కాబట్టి మీలో ఎవడైనా చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతే
దానికి నేను దోషిని కానని మీరే నాకు సాక్షులు. ఏమంటున్నాడు ఆయన? నేను చెప్పాల్సిందంతా చెప్పాను, మీకు బెయిల్ మార్గం ఏదో కూడా చెప్పాను. ఆల్రెడీ ఆయన రుణం చెల్లించే డబ్బులు కట్టాడని మీరు కట్టవలసిన అవసరం లేదని చెప్పాను. ఇంత తెలిసిన తర్వాత కూడా మీరు యేసును అంగీకరించకుండగా, సువార్తను అంగీకరించకుండగా నాశనానికి వెళితే మీ నాశనానికి నేను ఉత్తరవాదిని కాను అన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను త్వరగా, భోజనాలు వచ్చేయండి. ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఇది మనిషికి ఎంత అవసరం అండి. ఏంటది? సువార్త. ఎంతున్నా కూడా మనిషి ప్రాణభయంతో బ్రతుకుతూ ఉంటాడు. ప్రియులారా, నిజమైన క్రైస్తవుడు చావుకు భయపడు. ప్రియులారా, ఎందుకంటే నిజమైన క్రైస్తవుడికి తెలుసు ఏమని? యేసుక్రీస్తు ద్వారా మన రుణం చెల్లించబడింది. ఇక మనం చనిపోయినా కూడా మనం భయపడవలసిన అవసరం లేదని. మరి ఈ విషయం తెలియక ప్రాణభయముతో ఉన్న అన్యులు ఎంతమంది ఉన్నారు లోకంలో? అందుకన్నాడు, ఏమన్నాడు తెలుసా? యేసు నా రుణం చెల్లించాడు, మరి నేను ఆయన రుణం చెల్లించొద్దా? వింటున్నారా మీరు? క్రైస్తవులకు మనకు ప్రశ్న, అన్యులు కూడా వదిలేయండి. మనకు ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు మన రుణం చెల్లించాడు, దేవునికి స్తోత్రం, ఇంకా మనం భయపడవలసిన అవసరం లేదు. మన పాపానికి దాసులం కాదు, పాప రుణం చెల్లించవలసిన అవసరం లేదు. మంచిదే. మరి ఆయన ఎంత మేలు చేశాడు కదా, మరి ఆయన రుణం మనం చెల్లించొద్దు? చెల్లించాలి. ఆయన రుణం ఎలా తీరుద్ది? మనం ఏం చేస్తే ఆయన రుణం తీరిపోద్ది? రోమిలకు రాసిన పత్రిక బైబిల్లో పనిచేద్దాం అందరం. 1వ అధ్యాయం 14వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. గ్రీసు దేశస్థులు కాని వారికి, అంటే అన్యులు కాని వారికి, జ్ఞానులకును, చూడండి ఎంత చక్కగా రాస్తున్నాడు, మూఢులకును. అదేంటి? యేసు ప్రభు కాదా రుణస్థుడు? దేవుణ్ణి ఎరుగని వారికి రుణస్థుడు అంట. అంటే దేవుణ్ణి ఎరుగని వారి పట్ల ప్రభువును బట్టి చెల్లించవలసిన రుణం ఏదో ఉంది. అంటే అన్యుల పట్ల ఈయన రుణాన్ని చెల్లించుకుంటే, దేవుణ్ణి ఎరుగని వారి పట్ల పౌలు గారు రుణాన్ని చెల్లించుకుంటే ఎవరు రుణం తీర్చినట్టు చెప్పండి? మనం మత్తయి సువార్త చదువుతూ ఉన్నప్పుడు 25వ అధ్యాయం 34 నుంచి కిందకి చదువుతుంటాయా, నేను ఆకలి కొని ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టావు, నా దాహం వేసినప్పుడు నువ్వు దాహానికి ఇచ్చావు, వస్త్రహీనుడు ఉన్నావు, ఎప్పుడు చేసాం ఇదంతా అంటే అప్పుడు ఆయన అంటాడు, ఈ నా సహోదరుల్లో మీరు ఒక్కరికి చేస్తే అది నాకు చేసినట్టు, వీళ్ళ ఆకలికి తీరిస్తే నా ఆకలి తీర్చినట్టు. అలాగే పౌలు ఏమంటున్నాడంటే, అన్యులకు నేను చేయవలసింది ఒకటి ఉంది, చేస్తే, చెబితే, అందిస్తే ఎవరు రుణం తీర్చుకున్నట్టు? దేవుడు రుణం తీర్చుకున్నట్టు. అందుకే అన్యుల గురించి మాట్లాడుతూ అంటున్నాడు, చూడండి, నేను మీ అందరికి, దేవుణ్ణి ఎరుగిన వారందరికీ, వారు ఏ పట్టణంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, వాళ్ళందరికీ నేను రుణస్తుని కాగా, నా వల్లనైనంత మట్టుకు నేను ఆ రుణాన్ని తీర్చుకోవాలి. నా వల్లనైనంత మటుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. ఇప్పుడు ఆయన రుణం తీరాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడే కదా మనం చదువుకున్నా. ఏం చేయాలి ఆయన రుణం చెల్లించాలంటే? ప్రభువుని ఎరుగని వారికి, అన్యులకు సువార్త చెబితే, చెప్పండి, యేసు ప్రభు మనకు చేసిన మేళ్ల తాలూకు రుణాన్ని మనం చెల్లించుకున్నట్టు, తీర్చుకున్నట్టు. ఆయన రుణం తీర్చుకోవడానికి ప్రియులారా ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా పౌలు గారు? ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా పౌలు గారు? ప్రతికూల పరిస్థితిని కూడా ఆయన అనుకూల పరిస్థితిగా మార్చుకున్నాడు. నిర్దాక్షిణ్యంగా కొట్టేసి తీసుకెళ్లి రోమాలో జైల్లో పడేస్తే పాపం ఫిలిప్పి సంఘం అంతా ఏడుస్తా ఉందంట. ఏ సంఘం చెప్పండి? ఫిలిప్పి సంఘం. జైల్లో ఉన్నప్పుడు బాగా సహాయం చేసిన సంఘం కూడా ఏదో తెలుసా? ఆ ఫిలిప్పి సంఘం.
పరిచర్య చేసిన వాళ్ళు వాళ్ళే, సహాయ నిధి పంపిన వాళ్ళు వాళ్ళే, వస్తువులు పంపిన వాళ్ళు, అవసరాలు తీర్చిన వాళ్ళు వాళ్ళే. చాలా ఏడ్చారంట. పౌలు గారు అంటే ఫిలిప్పీ సంఘానికి చాలా ఇష్టం. పిల్లరా బాగా ఏడుస్తూ ఉంటే, ఎందుకంటారా మీరు ఏడుస్తున్నారు చెప్పండి. మనమైతే ఏమో ఆ పొజిషన్లో, పౌలు గారి పొజిషన్లో మనం ఉన్నాం అనుకోండి, ఎంత సేవ చేస్తే దేవుడు తీసుకెళ్ళి నన్ను జైలు పడేస్తాడా? బయట లోకస్తులు ఏమనుకుంటారు, నేను ఏదో తప్పు చేశాను కాబట్టి కదా నన్ను జైలు వేశారు అనుకుంటారు అని మనం తెగ ఫీల్ అయిపోతూ ఉంటాం. పౌలు గారు అలా ఫీల్ అవ్వలేదు. పౌలు ఏమంటున్నాడు తెలుసా? మీరు ఏడవకండి పిచ్చారు వల్లారా. అసలు జైల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించే భాగ్యం ఎవరికైనా దొరుకుద్దా? మిమ్మల్ని బయట రానిస్తారు లోపలికి? రానివ్వరు. ఇప్పుడు నేను జైల్లోకి వెళ్ళడం ఎవరి చిత్తం? అది మ్యాటర్. అందుకని చాలాసార్లు రాస్తాడు పత్రికలు, సువార్త నిమిత్తము నేను సంకెళ్లతో బంధింపబడి యుంటిని. అంటే తప్పు చేసి కాదా? ఆయన జైల్లోకి దేవుడు పంపింది తప్పు చేయడం వల్ల పంపలా. మరి ఎందుకు పంపాడట? సువార్త నిమిత్తం. అంటే హేరోదు కుటుంబము, హేరోదు సైన్యం రక్షించబడాలిగా. రోమా ప్రభుత్వానికి ఎడ్లు వాళ్లేగా. సో బయట నుండి మీ అందరికీ స్వేచ్ఛగా సువార్త ప్రకటించాను, మరి అధికారులకు ప్రకటించాలి, జైల్లో పనిచేసి సిబ్బందికి ప్రకటించాలి, హేరోదు భార్యకు ప్రకటించాలి. సో నేను జైల్లోకి వెళ్ళింది తప్పు చేసి కదా. మీరు ఏడుతున్నారంటే నేనేదో తప్పు చేసినట్టు మీరు భావించినట్టు. నేను తప్పు చేసి వెళ్ళలే. మరి ఎందుకు? సువార్త ప్రకటించడానికి, సువార్త నిమిత్తము నేను సంఖ్యలతో బంధింపబడి ఉన్నాను. వేటపాలెమని ప్రకాశం జిల్లాలో ఒక ఊరు ఉంటుంది. చీరాల, బాపట్ల, చీరాల, వేటపాలెం. వేట్లపాలెం కాదు, వేటపాలెం. వేటపాలెంలో ఒక వృద్ధ సేవకుడు ఉన్నాడు. వాళ్ళ ఆవిడ పేరు సునంద. ఏవోయ్ ఈరోజు మనకి ట్రైన్లో వెళ్ళేవాళ్ళు అన్నమాట. వాళ్ళు ట్రైన్లో ప్రతిరోజు ట్రైన్లో వెళ్ళేవాళ్ళు. బాపట్ల పరిసర ప్రాంతాలకు సువార్త చెప్పడానికి ప్రతిరోజు వెళ్ళేవాళ్ళు. భార్య భర్తలు ఏమే సునంద నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని అడుగుతాడట. ఏమండి డబ్బులు ఏమో రూపాయి కూడా లేదండి అని అంటే, మనమైతే దేవుని తిట్టుకుంటాం. అయ్యా నీ పని మీద వెళ్తున్నాం, కనీసం ఛార్జీ కూడా డబ్బులు ఇవ్వలేదని తిట్టుకుంటాం. ఆయన ఏమంటాడు తెలుసా? సునంద అయితే మనం కాలి నడకన వెళుతూ ఎవరికో మనం సువార్త చెప్పాలని దేవుడు నిశ్చయించాడు. అందుకని మన దగ్గర డబ్బులు లేకుండా దేవుడు చేశాడు. ఒకవేళ మళ్ళీ మరుసటి సునంద నీ దగ్గర డబ్బులు ఉన్నాయండి, దాన్ని కూడా అనుకూలంగా తీసుకునేవాడు ఆ మహానుభావుడు పౌలు. ఏమన్నా తెలుసా? అయితే ఈరోజు ట్రైన్లో ఎవరికో మనం సువార్త చెప్పాలి, అందుకే ఛార్జీకి డబ్బులు ఇచ్చాడు దేవుడు. డబ్బులు లేకపోయినా సువార్త చెబుతాడు, డబ్బులున్నా సువార్త మాండం. దైవ చిత్తాన్ని మనం గ్రహించాలి పిల్లరా. నేను ఈ తప్పు చేశాను, జైల్లో ఉన్నారా? కాదండి, మీరు ఏడవకండి. అక్కడ జైలు సిబ్బంది మారాలా, అక్కడ రాజు మారాలా, రాజు భార్య మారాలా, నా దగ్గరికి వచ్చే కాపలదారులు మారాలా. పౌలు గారి దగ్గర జాముకు 3 పెట్టేవారట. జాముకి ఎంతమందిని సెక్యూరిటీ? 3. ఏమండి ఆ 3 కూడా ఎవరో తెలుసా? మనం ఇప్పుడు Z+ కేటగిరీ అంటున్నాం. ఏ ప్లస్ కేటగిరీ? హైకమాండ్. వాళ్ళు బాగా రైఫిల్ షూటింగ్ లో ఆరితేరిన వాళ్ళు ఉండాలి. కరుడు కట్టిన నేరస్తుడు దగ్గర పెట్టేటువంటి సిబ్బంది. వాళ్ళని బైబిల్ ఏమన్నారు తెలుసా? ప్రేతోర్యం అనబడిన సైన్యము అన్నారు, ప్రిటోరియన్ ఆర్మీ అన్నారు. అర్థమవుతుంది మీకు? హేరోదు రాజు దగ్గర బలమైన సేన ఏదైనా ఉందంటే ప్రేతోర్యం అనబడిన సేన. వాళ్ళని జాముకు 3 పెట్టేవాళ్ళు. ఎవరి దగ్గర కాపలా? పౌలు గారి దగ్గర. ఒక్కసారి బైబిల్లోకి వెళదాం. అందరు బైబిల్ ఓపెన్ చేయండి దయచేసి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు మనం చదువుకున్నాం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరీ ఎక్కువగా
ప్రబలమగుటకే సమకూడెనని మీకు తెలియాలని నేను కోరికతో ఉన్నాను. మీరేది నేను జైల్లో ఉన్నానని మీరు ఏడుస్తున్నారు కదా, అసలు నేను జైల్లో దేవుడు నన్ను పెట్టిందే దేనికి తెలుసా? దేవుడే నన్ను పంపాడు. ఎందుకు తెలుసా? సువార్త వ్యాపకము నిమిత్తమే, సువార్త విస్తరించాలనే దేవుడే నన్ను పంపాడన్న సంగతి మీకు తెలియాలి. చదువుమా. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగా, నేను చేసిన పాపానికి నేను బంధించబడలా. క్రీస్తును ప్రకటించడానికే దేవుడు నన్ను జైల్లో పెట్టాడు. దేవుడే నాకు పర్మిషన్ ఇచ్చాడు. లోకం ఏమనుకున్నా పర్లేదు, నేనైతే ఏ తప్పు చేయలేదు. దేవుడే నన్ను జైల్లో పంపాడు. ఎందుకంటే జైల్లో ఉన్న వారికి మరి సువార్త అందాలిగా. బయట ఉన్న వాళ్ళకి చెప్పడానికి సస్తనమ్మా. ప్యాన్నీళ్ళు కొడతారేమో, బూతులు ఆడతారేమో, కొట్టేస్తారేమో, తిట్టేస్తారేమో. నీ జైల్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తాం మనం? గాడిద గుడ్డు. ఈ స్వేచ్ఛ వాయువులు కలిగి, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కలిగి, మత స్వాతంత్రపు హక్కు కలిగి, భావ ప్రకటన హక్కు కలిగి, ఇన్ని హక్కులు మనకున్నా కూడా వాటిని వినియోగించుకోకుండా కాళ్ళు కట్టేసినట్టు ఇంట్లోనే పడి ఉంటూ ఆ సంఘానికి పరిమితం అయిపోయి బయటికి రాకుండా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటే పక్కనున్న ఇంటి వైపు, ఊరి వైపు, వాడ వైపు కూడా చూడకుండా త్యాగ చేసేస్తున్నాం దేవుని సేవని ఫీల్ అయిపోతున్నాం మనం. పౌరు లెక్కను చూసుకుంటే దేవుని రుణం తీర్చుకోవడంలో పావల వంతు కూడా మనం ఇంకా మొదలెట్లా. అందుకంటున్నాడు చూడండి, సహోదరులారా, ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి, ప్రేతోర్యమను సేనలోని వారికందరికి, తక్కిన వారికందరికి, లోపల ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. కాపలాదారులు వచ్చారు చూసారు, ప్రేతోర్యం అనే సేన, సెక్యూరిటీ, జైలు సిబ్బందికి అర్థమైంది పౌలు అసలు జైల్లోకి ఎందుకు వచ్చాడు అన్న సంగతి ఎవరికి అర్థమవుతుంది? లోపల ఉన్న జైలు వారికి అర్థమవుతుంది, జైల్లో పనిచేస్తున్న సిబ్బందికి అర్థమవుతుంది, పై అధికారులకు కూడా అర్థమవుతుంది. మీరెందుకు ఎడుతున్నారు? ముగ్గురు వచ్చి కూర్చునేవాళ్ళు, వినండి, ముగ్గురు వచ్చి కూర్చునేవాళ్ళు జాముకి. మీరు మొదలెట్టాడు, అయ్యా మీరు ఇంక పాపానికి దాసులు కాదు నాయనా, ఈ పాప రుణాన్ని ప్రభువు శిలువ మ్రాను మీద ఆ శిలాపలకం తుడిచి వేశాడయ్యా. మీరు చెల్లించవలసిన క్రయధనాన్ని ఆయన చెల్లించాడయ్యా. ఇంక మీరు అపరాధ భావంతో మీరు భయపడవలసిన, బాధపడవలసిన అవసరం లేదయ్యా. ఆ ప్రభువుని అంగీకరిస్తే ఆయన మీకు క్షమాభిక్ష పెడతాడయ్యా. ఒక్కసారి అంగీకరించి చూడండి, మీ మనసు తేలికైపోద్ది. వాళ్ళకి వినడానికి ఇష్టం లేకపోయినా పోనీ అలాగని చెప్పేసి నోరు నొక్కుతా అనుకుంటుందా, కొట్ట అనుకుంటుందా లేదు, బయట గంట అనుకుంటుందా లేదు, చచ్చినట్టు వినాలంటే వెళ్ళేవాళ్ళు. ఏ రోజు రాజు భార్య దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అమ్మా ఆయన మాట్లాడుతూ ఉంటే మా మనసుకి ఎందుకు నెమ్మదిగా ఉందమ్మా. ఏం చెప్పారా? ఏం చెప్తారు? పౌలు చెప్పిందంత మళ్ళీ మొదటి నుంచి చెప్పేవాళ్ళు. ఏమని? మనం ఇక పాప రుణం చెల్లించవలసిన అవసరం లేదంట. చేసిన పాపానికి క్షమాభిక్ష పెట్టాను ఒక ఆయన ఉన్నాడంట, ఆయన పెట్టేశాడంట ఆల్రెడీ. మనం అంగీకరిస్తే ఎందరైతే తను అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులు అనబడే అధికారాన్ని ఇస్తానన్నాడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో. ఆయన అంగీకరిస్తే చాలంట. అలాగంటరా? అవును, అంగీకరించి. అలాగా సువార్త హేరోదు కుటుంబానికి, హేరోదు భార్యకి, ప్రేతోర్యం అనే సేనకి, జైలు సిబ్బందికి అందరికి చెప్పేశాడు. అంటే చీలును, బంధకాలను కూడా దేనికి వాడుకున్నాడు? సువార్త. అందుకన్నాడు, నా వల్ల నైనంత మటుకు చెప్పాల్సిన ప్రతి చోట ఏం చేశాను? చెప్పేశాను. మనం నలుగురు కలిసి ఏదన్నా జర్నీ చేస్తా ఉన్నామంటే మన సంభాషణ ఎలా ఉంటుంది? అది బస్సులో కానీ లేకపోతే కారులో కానీ ఎవరైనా అన్యుడు మనతో పరిచయం అయ్యాడు అనుకోండి, మన సంభాషణ ఏమండి ఇది ఎకరా ఎలా ఉంటుందండి, ఇలాగా ఇక్కడ ఎంత ఉంటుందండి, అక్కడ ఎంత ఉంటుందండి, తర్వాత జగనొత్తి ఎలా ఉంటుందండి. మన సోది ప్రభుని గురించి చెప్పడానికి మాత్రం ఇష్టపడం, సాహసించం. ఏ మాత్రం అందుకన్నాడు సమయమందు అసమయమందు ఏ మాత్రం అంత అవకాశం దొరికినా కూడా
సువార్త చెప్పాలి. ఎందుకంటే నేను చెప్పవలసిన ఈ విషయం ఈ వ్యక్తికి తెలియకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు? నాశనానికి వెళ్ళిపోతాడు. ఏ ఒక్కరూ నశించడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని భారం, అయ్యో సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ. ఆయనకు అర్థమైపోయింది ప్రియులారా. అలా చెప్పగా ఆ జైల్లో ఉన్న ఆ 2-3 సంవత్సరాల కాలాల్లోనే ఎంతమందిని మార్చేసుకున్నాడండి. ఒక్కసారి ఇప్పుడు ఒక మాట చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. బైబిల్ ఓపెన్ చేయండి. రోమీయులకు రాసిన పత్రిక, ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయానికి వచ్చేసరికి చూడండి ఏం జరిగిందో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ప్రార్థన చేసుకుందాం. 4వ అధ్యాయము 21-22 వచనాలు. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు. ఎవడున్నాడండి ఆయనకు సహోదరుడు జైల్లో? ఎక్కుతుందా? జైల్లో సహోదరుడు ఎవడున్నాడండి? అంటే జైల్లో ఉన్న వాళ్ళు ఏమైపోయారు? మ్యాటర్ అది. ఇంకేమంటున్నాడు చూడండి, మ్యాటర్ ఇస్తున్నాడు చూడండి. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ. జైలు ఎవడున్నాడండి? పరిశుద్ధుడు. ఎవరైపోయారు? పరిశుద్ధులు చేశాడు. సువార్త వల్ల పరిశుద్ధులుగా మార్చేశాడు. పాప క్షమాభిక్ష పెట్టేశాడు. అందుకని అన్నాడు, పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్తున్నారు. కొట్టడు గట్టిగా క్లాప్స్. కైసరు రోమా ప్రభుత్వానికి చక్రవర్తి ఎవరు? కైసరు. రాజు ఎవరు? హేరోదు. చక్రవర్తి ఇంటి వారిని ఏం చేశాడు? సువార్త ద్వారా జైల్లో ఉండి మార్చేశాడు. ప్రియులారా, సువార్తకు చాలా పవర్ ఉంది ప్రియులారా. దాని శక్తిని ఎరుగక చాలా మంది 4 గోడలకే పరిమితం అయిపోయారు. సువార్తకి ఎంత గొప్ప శక్తి ఉందో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెబుతూ ఉంటాడు. కంటిన్యూషన్ లో చూడండి, 15 కాగా నా వల్ల నైనంత మటుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడివాడును కాను. ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా సువార్త అనేది రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అన్నాడు. సువార్తలు ఏముంది? మనిషిని మార్చగల దేవుని శక్తి ఉంది. మత మార్పిడి కాదు, ఇది మనసు మార్పిడి. కనుక ప్రియమైన దేవుని వారలారా, మనకి భయం ఉంటే, ఈ భయం రుణం చెల్లించాలన్న భయం. మనం రుణస్థులమై ఉన్నాం తెలుసా మీకు? ఆయన మన రుణం చెల్లించాడులే, మరి మనం ఆయన రుణం చెల్లించుకోవద్దా? చెల్లించాలి. అది ఎలా? ఇప్పుడు చెప్పాను నేను, రోమీయులకు రాసిన పత్రిక 1:14. అది ఎలా? సువార్త ప్రకటించి ఆయన రుణాన్ని మనం తీర్చుకోవాలి. ఆయన రుణాన్ని తీర్చుకుని ఈ క్రమంలో అది సరసాలైన ఆనందంగా వెళ్ళాలి, అది మరణమైన ఆనందంగానే పెట్టాలి. అందుకే పౌలు అన్నాడు, సువార్త, ఈ కృపా సువార్త నిమిత్తము నా ప్రాణమును ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోండి. ఇంకొక భయంకరమైన మాట అంటాడు పౌలు తెలుసా? అంటే సువార్త కోసం ఎంత కష్టపడుతున్నాడో, ఎంతగా ఆయన ఆలోచించాడు. ఒక భయంకరమైన మాట కూడా వాడాడు. ఆ మాట చదవండి, మీరు ఆశ్చర్యపోతారు. చూడండి దయచేసి బైబిల్, ఈ మాట చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడమ్మా, 1 నుండి. నాకు బహు దుఃఖమును నా హృదయములో. ఆయనకేమైనా పెళ్ళం బిడ్డలు ఉన్నారా? మాట్లాడండి. ఆయనకి భార్య ఉందా? పెళ్ళి అయిందా? లేదు. పిల్లలు ఉన్నారా? లేరు. ఇంకా ఆయనకి ఎందుకు ఏడుపు? ఆయనకి బాధ ఏముందండి? ఆయన బ్యాచులర్ బ్రహ్మచారి అండి. ఆయన బాధ ఏంటట? ఆయనకున్న దుఃఖం ఏంటట? కంటిన్యూ చేయండి దయచేసి.
క్రీస్తునందు ఏదో నాకు భార్య బిడ్డలు లేరని చెప్పి మీరు అలాగ అనుకోకండి. నేను చెప్పేది నిజం. నా బాధ వేరు, నా దుఃఖం వేరు, నా ఆవేదన వేరు. నాకున్న బాధ దేనికంటే నేను అబద్ధమాడుటలేదు, పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల ప్రకృతి లేదా దేహ సంబంధులైన నా సహోదరులు 12 మంది గోత్రాల వారి రక్షణ కొరకు, బాగా వినాలి, 12 గోత్రాలు ఉన్నాయే, ఇది బెన్యామీను గోత్రం. ఈ 12 గోత్రాలు రక్షణ కొరకు అవసరమైతే క్రీస్తు నుండి నేను వేరే శాపాన్ని పొందుకుంటాను అంటున్నాడు. ఏమెక్కింది మీకు చెప్పండి? ఒరే పౌలా, నువ్వు చచ్చిపోతే ఈ 12 గోత్రాలను నేను రక్షిస్తానురా అని దేవుడు అంటే గనుక ఈ 12 గోత్రాల రక్షణ కోసం నేను శాపగ్రస్తున్నాయి సావడానికైనా సత్యం. అంత భారం కలుగున్నాడు ప్రియులారా. అంటే ఒక ఆత్మని రక్షించడానికి నేను ఏమైపోయినా పర్వాలేదు. ఇది ఎవరి మనసు చెప్పండి? నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మనకు ప్రతిగా బలవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ మనసు పోలు మనకు కనబడుతుంది. నా సహోదరుల రక్షణ కోసం, నా స్వజనుల రక్షణ కోసం నేను శాపగ్రస్తున్నాయి, దేవుడు నన్ను చంపేసి వాళ్ళని రక్షిస్తానంటే వాళ్ళ కోసం నేను హ్యాపీగా చచ్చిపోతాను. ఈ భారం ఏ సేవ ఊరుకుంది చెప్పండి? ఈ భారం ఏ దైవజనుడుకుంది చెప్పండి? ఈ భారం ఏ సువార్థికుడుకుంది చెప్పండి ప్రియులారా? ఇది మనందరి మీద మాపబడిన సువార్త భారం. ఇది మనం రుణం తీర్చుకునే సమయం. రుణాన్ని తీర్చుకోకుండా ఈ లోకాన్ని మనం విడిచిపెట్టామంటే మనతో పాటు చాలా మంది నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి సువార్తలో సత్యం ఏంటి మీ ముందు పెట్టాను. భయం లేకుండా ప్రతి వాడు పాపం చేసి పాపం వలన పట్టబడి పాపపు బంధకాలకు బానిసైపోయి పాపానికి దాసుడైపోయి పాపానికి రుణస్థుడైపోయినటువంటి ఈ మానవ సమాజంలో అయ్యా ఆ రుణం ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే శిలువమరాడు మీద ఆ శిలాపలకాన్ని కొట్టివేశాడు. ఇక నువ్వెన్నటికీ ఆ పాపానికి రుణస్థుడవు దాసుడవు కావు అని చెప్పవలసిన సువార్త భారం మన మీద మప్పబడింది. దేవుడి మాటలు మన వెనుకల్లో ఫలింపజేయునుగాక. కళ్ళు మూసుకొని తల వంచండి, అర్థం చేసుకుందాం. మీలో ఒకరు భారం కలిగి చెప్పబడిన వాక్య ఫలింపు కొరకు, ఇతర పరిచర్య కొరకు చివరిగా ప్రార్థించాలని, తర్వాత భోజనాలు ఉన్నాయి, అందరు భోజనం చేసి వెళ్ళాలని నేను మనం చేస్తున్నాను. నేను దీవెనలు ఇస్తాను, ఎవరైనా ఒకరు ప్రార్థించండి అమ్మా. వాక్య ఫలింపు కొరకు చివరి ప్రార్థన దీవెనలు ఏం చేస్తాను. అయ్యగారు వస్తున్నారు, పాలు అయ్యగారు దయచేసి వారం రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి వాక్యం చెప్పిన అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు మన కొరకు వచ్చి మన పాపాలన్నీ పోయేటట్టు మనల్ని రక్షించడానికి వచ్చిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో ఆయనకి రుణస్థులై ఉన్నాం. కాబట్టి గొప్పటి అద్భుతమైన వాక్యాన్ని దైవజనులు అందరికీ ఏటగా తెలియజేశారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోక తండ్రి, నా యేసయ్యా, నీ స్తోత్రములు 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 చెల్లిస్తున్నాము. గతించిన కాలం అంతా కాసి కాపాడి ఈ దినము తండ్రి ఆగస్టు నెల 9వ తారీఖు నీ ప్రియులు తండ్రి నీ ప్రేరేపణ బట్టి ప్రతి నెల 2వ శనివారం తండ్రి దైవ సేవకులు విశ్వాసులు కలిపి అనేక ప్రాంతాలు రావడము, నీ యొక్క గొప్ప అద్భుతమైన సువార్త చేయడానికి నువ్వు ఏర్పాటు చేసుకున్నందుకు అందరిని బట్టి నీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినం ఇదిగో ప్రభువా, మరి ఏ రీతిగా మరి ఈ గ్రామాల నుంచి 6 గ్రామాలు సువార్త చేసి
మరి ఎండలో మరి విశ్వాసులందరూ దైవ సేవకులు ఎంతో భారం కలిగి శ్వాసంతో దేవుని యొక్క రుణం తీర్చుకోవడానికి మరి ఈ దినము ప్రభా నీ కొరకు 6 దినాలు 6 గ్రామాలు సువార్త చేసి 7వదిగా నీ మాటలు చెప్పడానికి సువార్త ఈ మీటింగ్ ఏర్పాటు చేసి దేవా నీ కొరకు అనేక విషయాలు ఈ దినం ఈ రాత్రి సమయంలో మేము తెలుసుకున్నాం తండ్రి. అందరిని బట్టి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తాను. నీకోసం ఎంతో భారం కలిగి సువార్త చేయడానికి అనేక ప్రాంతాల నుంచి చేరి వచ్చిన దైవజనులు విశ్వాసులు, రాజానగరం నుండి దైవ సేవకులు విశ్వాసులు, అలాగే ప్రభువా మరి ఉప్పాడు నుంచి, కాకినాడ నుంచి, జగ్గంపేట నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. 7 ఆత్మతో నింపి బలపరిచినందుకు నీకు వందనాలు అయ్యా. ప్రతి నెల కూడా తండ్రి ఈ స్వార్థ చేయడానికి ఈ దివ్యమైన ప్రేమతో శ్వాసంతో మరి తండ్రి అనేక ప్రాంతాలు ఏజెన్సీ వచ్చి స్వార్థ చేయడానికి గొప్ప అనుమతి ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు. ఈ దినము ఈ స్థలములో నీవు ఏర్పాటు చేసిన నీ ఫీల్డ్ని బట్టి, ఇదిగో మా తండ్రి సర్వీస్ గారిని బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాము. గాబ్రియల్ గారి బట్టి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా. ఈ దినం ఇది అద్భుతంగా జరిగిన సువార్త కూడికను బట్టి ఎంత వర్షమైనా ఎండైనా ఆగకుండా జరుగుతుందని నీ దైవ సేవకులు చెప్పారు. మరి గొప్ప అద్భుతమైన నీ సేవకులు వచ్చిన సందర్భంగా ప్రభు గొప్ప అద్భుతమైన చల్లటి వాతావరణాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు అయ్యా. ఈ స్థలములో ఎందరైతే శ్వాసంతో ఆయన నీ మాటను అంగీకరించి స్వార్థ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పరిశీలనను, వారి ఉద్యోగాలను, వ్యాపారాలను, వ్యవసాయాలను దాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు వందనాలు. అన్నీ విడిచిపెట్టి నీ స్వార్థ చేయడానికి ఎంతో అద్భుతమైన ఆశతో భారంతో వచ్చారయ్యా. స్వార్థ చేసే పాదాలు ఎంతో సుందరం అంటున్నావు తండ్రి ప్రభు. ఆ రోజు మరి తండ్రి మార్కు సువార్త 16:15 గొప్ప మాటలు నువ్వు తెలియజేశావు ఈ శిశువులకి తండ్రి. అట్టి మాదిరిగానే ప్రభు మేమందరము ప్రాణం ఉన్నంత వరకు తండ్రి ఈ సువార్త చేయడానికి గొప్ప ఆరోగ్యాన్ని, మంచి జ్ఞానాన్ని, ఆలోచన మా అందరికీ దయచేయమని నేను తండ్రి అడుగుతున్నాం ప్రభు. ఈ దినం ఇదిగో నాయన ఈ స్థలాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో మరి ఈ సువార్త విషయంలో ఎంతమంది అయితే తండ్రి మరి పాలు పంపులు పొందారో మరి అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే భోజనాలు ఏర్పాటు చేసిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాహనాలు ఏర్పాటు చేసిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అందరి గొప్ప ఆతిథ్యాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ దినము ప్రభువా నీ కృపతో నింపినందుకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఇదిగో మమ్మల్ని మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో తండ్రి సువార్తలో పాలు పంపులు పొందినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా. ఏ ప్రాంతం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సేవకురాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ మీ సిద్ధమైతే నాయన ఈ రాజమండ్రి మండలంలో మరొకసారి వచ్చే నెలలో పెట్టడానికి గొప్ప అద్భుతమైన వాతావరణం, అవకాశం, ఆరోగ్యం అందరికీ దయచేయమని ఈ దినము చేసిన చిన్ని ప్రార్థన నీ పరలోకు నీ పాదాలు చెందు చేసుకుని మాకు కావాల్సిన ప్రతి అవసరములు నీ కృపలో యేసుక్రీస్తు మహిమలో తీర్చమని అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.